శరణం 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 దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మరణించిన గొంతు పులుగు మోషే, గొంతు పులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతు పులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మేరీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, చిన్నపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపరెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజినా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి, అల్లం షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్ పొన్నమ్మ, Susai Manikyam, and for all the departed souls, mass offered by Dr. Valsala and family. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షౌరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల కస్పర్ రెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షౌరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన ఎల్లా అప్పారావు, ఎల్లా సత్యవతి, ఎల్లా గంగమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏ రూప, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మికాయలు, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయేలు, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు టి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల జోజీ, కరుణ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రేగటి అప్పారావు, శశివర్ణమ్మ, సూర్యనారాయణ, నరసమ్మ,
మృత్యుంజయ సత్యనారాయణ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించువారు అలుబిల్లి జాకోబ్, రత్నమాల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలతో పాటు మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తును మృతుల్లో నుండి లేవనెత్తిన దేవుడు మీ యందు ఉన్న తన ఆత్మల వలన మీ మత్స్య శరీరములకు కూడా జీవమును వసుకును. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 11వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, దారి ప్రయాణాల్లో ఉన్న వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చమని, అనేక రకరకాల బాధలు, సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్న వారందరినీ కూడా దీవించి వారిని గొప్పగా ఆశీర్వదించమని, అలాగే మనందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ఈరోజు ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములలో ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక సుతుడు మరణమును జయించి స్వర్గరాజ్యములో ప్రవేశింపవలనని చిత్తగించితివి. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులు మృత్యువును దాటి వారి సృష్టికర్తను రక్షకుడు అని నిన్ను శాశ్వతముగా దర్శించు భాగ్యమునకు అర్హులు అగుదురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము హోషయా గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 19వ వచనం నుండి 20వ వచనం వరకు. నేను ఆమెను మరలా ఆకర్షించి
ఎడారిలోనికి కొనిపోవుదును. అచట ఆమెతో ప్రేమ సంభాషణములు నడుపుదును. ఆమె ద్రాక్ష తోటలను ఆమెకు మరలా ఇచ్చివేయదును. కష్టమైన ఆ కోరు లోయను ఆమెకు మరలా అసినాజకమైన దానిగా చేయుదును. తాను యువతిగా ఉన్నప్పుడెల్లా ఐగుప్తు నుండి తరలి వచ్చినప్పుడు వలె ఆ ఎడారిలో ఆమె నా పట్ల మరలా ప్రేమ చూపును. ఇజ్రాయేలీ, నేను నిన్ను నా భార్యగా చేసుకొందును. నీతితో, న్యాయముతో, కరుణతో, కృపతో నిన్ను కలకాలము నా దానిగా చేసుకొందును. నమ్మదగిన తనముతో నిన్ను నా భార్యగా చేసుకొందును. నీవు నేను ప్రభుడవని గ్రహింతును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 20వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుండి 40వ వచనం వరకు. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సద్దుకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానము కలగచేయవలనని మోషే ఆజ్ఞాపించను కదా. అయితే మాలో 7 సోదరులు ఉండిరి.
మొదటివాడు పెండ్లి ఆడి సంతానము లేకయే చనిపోయెను. పిమ్మట రెండవవాడు, ఆ పిదప మూడవవాడు, అట్లే 7 ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. ఆ పిదప ఆమెయు మరణించినది. 7 ఆమెను వివాహమాడిరి కదా, పునరుత్థానమందు ఆమె ఎవరి భార్య ఆగును అని అడిగిరి. అందుకు యేసు, ఈ జీవితములో వివాహములకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును, కానీ పునరుత్థానముకు యోగ్యులగు వారు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చిపుచ్చుకొనరు. పునరుత్థానులగుటచే వారికి ఇక చావు లేదు. పునరుత్థాన కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. మండుచున్న పొదను గూర్చి మోసే ప్రస్తావించుచు పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇసాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు పలికెను. దేవుడు జీవితులకే కానీ మృతులకు దేవుడు కాదు. ఏలైనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానమిచ్చను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, బోధకుడా, నీవు సరిగా సమాధానమిచ్చితివి అని పలికిరి. ఆ పిదప వారు ఆయనను మరేమియూ అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హెరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొకసారి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కొంతమంది సద్దుకయ్యులు యేసు ప్రభును ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, అయ్యా, మాలో ఒకడు ఒక ఆమెను వివాహమాడి మరణించాడు. అలాగే ఆ కుటుంబంలో ఆ 7 అన్నదమ్ములు ఆమెను వివాహమాడి అందరూ కూడా మరణించారు. చివరికి ఆమె కూడా మరణించింది. అయితే చివరికి ఆమె ఎవరి భార్య అగును అని వారు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు ఒక చక్కటి సమాధానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మరణం అనేది ప్రతి జీవి అనుభవించవలసినటువంటి ఒక క్రియ. జన్మించినటువంటి ప్రతి జీవి ఏదో ఒక రోజు తప్పకుండా మరణించాలి. జన్మించినటువంటి ప్రతి మానవుడు ఏదో ఒక రోజు తప్పకుండా మరణించాలి. మరణం అనేది మనిషి యొక్క ఆఖరి శ్వాస, మనిషి యొక్క ఆఖరి గడియ. ఈ మరణాన్ని ఎవ్వరూ కూడా తప్పించుకోలేము. ఎవరి వారి క్రియలను బట్టి ఈ మరణం అనేది వారి జీవితంలో ప్రవేశిస్తూ ఉంటుంది. ఎవరి వారి యొక్క స్థితిగతులను బట్టి ఈ మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రవేశిస్తుంది. మరణించడం అంటే శరీరము ఆత్మల యొక్క ఎడబాటు. మరణముతో శరీరము భూమిలోనే ఉండిపోతుంది, ఆత్మ దేవుని సన్నిధికి చేరుకుంటుంది. ప్రియ సహోదరులారా, మరణము మనిషికి బాధ కలిగించినను విశ్వాసులకు, దేవుని బిడ్డలకు ఆ మరణము సంతోషాన్ని కలిగిస్తుంది. కారణం ఏమిటంటే, జీవముండగా నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అలాగే మరణించినటువంటి ప్రతి బిడ్డ జీవితము మరణముతో అంతము కావటం లేదు, కానీ మరణముతో మరొక నూతన జీవితం ప్రారంభమవుతుంది. ఈ లోకములో శరీరం మాత్రమే నశించిపోతుంది, కానీ ఆత్మ మాత్రం దేవుని దగ్గరకు చేరుకుంటుంది. కాబట్టి మరణం అనేది మనిషి యొక్క అంత్యకాలము కాదు, లేకపోతే ఆఖరి క్షణము కాదు. అది భూలోకములో ఆఖరి క్షణమైన పరలోకములో అది సదాకాలము వర్ధిల్లుతుంది అని ప్రభు వాక్యము ద్వారా చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా విశ్వసించాలి,
మరణించినప్పుడు శరీరం మాత్రమే భూమిలో ఉండిపోతుంది, ఈ భూమి మీద ఆగిపోతుంది. మనలో ఉన్నటువంటి ఆత్మ మాత్రం దేవుని సన్నిధికి చేరుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, భూలోకములో ఉన్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క సహాయం మనకు కావాలి. మరణించి మోక్షానికి వెళ్ళిన తరువాత అందరూ కూడా సమానులే. దేవునితో సమానముగా, దేవదూతలతో సమానముగా వారు సంతోషంగా ఆ పరలోకములో జీవిస్తారు. పరలోకములో బంధాలు బాంధవ్యాలు ఉండవు, కేవలం భూలోకములోనే అవి ఉంటాయి అని ప్రభు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. ఈ భూలోకములోనే తల్లిదండ్రులని, అక్కచెల్లులని, అన్నదమ్ములని, స్నేహితులని, ఇరుగు పొరుగు వారని, ఈ కులము ఆ కులమని ఈ భూలోకములో ఉన్నవారు మాత్రమే వాటిని లెక్కిస్తారు. కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత జాతి, మత, కుల భేదాలు, బాంధవ్యాలు, బంధాలు ఏమీ ఉండవు. అందరూ కూడా సమానులే. అక్కడ ఎవరు భార్య, ఎవరు భర్త అలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. అందరూ సమానులే అని ప్రభు చాలా చక్కగా ఈ సద్దుకయ్యలకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నప్పుడే మనం అది నాది, ఇది నాది, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని మనం ప్రాకులాడు పడుతూ ఉంటాం. కానీ మరణించి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరూ సమాన దృష్టితోనే చూడబడతారు. ఆ ప్రభు యొక్క సింహాసనం ముందు మనమందరం కూడా దేవదూతల సమూహముతో సంతోషముగా, ఆనందముగా, ఆహ్లాదంగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి బంధాలు, బాంధవ్యాలు ఇలాంటివన్నీ కూడా పరలోకంలో ఉండవు అని ప్రభు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని పాదాలు పట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే భక్తి విశ్వాసాలతో జీవించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రేమాప్యాయతలతో, మంచితనముతో మనం జీవించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే మనం మానవత్వముతో జీవించాలి. అవే మనందరినీ కూడా పరలోకానికి నడిపిస్తూ ఉంటాయి. ఈ లోకంలో మన క్రియలు ఎలా ఉంటాయో, మన పద్ధతులు ఎలా ఉంటాయో అవే మనల్ని పరలోకానిక, నరలోకానికి వెళ్ళాలని నిర్ణయం చేస్తాయి. పౌలు గారు అంటున్నారు, ఎవరి వారి క్రియలను బట్టి అది పరలోకమా నరలోకమా అనేది నిర్ణయించబడుతుంది అని పౌలు గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటారు. ప్రియ సహోదరులు, చాలాసార్లు మనం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటామంటే, మంచి జరిగితే, అభివృద్ధి జరిగితే, ఏదైనా సాధిస్తే నేనే చేశానండి, నా కష్టంతో చేశాను, నా తెలివితేటలతో చేశాను, నా శక్తి సామర్థ్యాలతో చేశాము అని మనకి మనమే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. ఏదైనా చెడ్డ జరిగితే, ఏదైనా జరగరాంది జరిగితే, దేవుడు ఎందుకు నాకు ఇలాంటి శిక్ష విధించాడు, దేవుడు ఎందుకు నన్ను మర్చిపోయాడు, దేవుడు ఎందుకు నన్ను తోలనాడాడు, దేవుడు నాకే ఎందుకు ఈ కష్టాలు ఇస్తున్నారు అని మనం దేవుడిని నిందిస్తూ ఉంటాం. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనం పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేది దేవుడు నిర్ణయం చేయటం లేదు. మనమే భూలోకములో ఉన్నప్పుడు మనమే నిర్ణయం తీసుకుంటున్నాం. దేవుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు, బాధ్యతనిచ్చాడు, అన్ని విధాలుగా తెలియచేస్తున్నాడు. ఇదిగో ఈ మార్గంలోకి వెళితే నరకానికి వెళతాం, ఈ పుణ్య మార్గాన్ని ఎన్నుకుంటే పరలోకానికి వెళతాం. ఈ రెండు మార్గాలు మీ చేతుల్లోనే ఉన్నాయి, ఏది కావాలో నిర్ణయం తీసుకోండి అని దేవుడు మనకే స్వతంత్రాన్ని ఇస్తూ ఉన్నాడు, మనకే బాధ్యతనిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నరకానికి వెళుతున్నామా పరలోకానికి వెళుతున్నామా అనేది దేవుడు నిర్ణయించడం లేదు. కానీ మనమే ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు మన క్రియలను బట్టి మనమే ఎన్నుకుంటున్నాం. మంచిగా జీవిస్తే, పవిత్రంగా జీవిస్తే, పుణ్య జీవితాన్ని జీవిస్తే, ఎవరికి ఏ అపకారం చేయకుండా ఒక మంచి జీవితాన్ని జీవిస్తే తప్పకుండా పరలోకం వైపే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలా కాకుండా దేవుడు లేడు, ఎవరు లేరు, ఉన్నంతకాలం నేను హాయిగా సంతోషంగా ఆనందంగా నేను జీవిస్తాను, నేను నా కుటుంబము నా బిడ్డలు వీరు మాత్రమే మంచిగా ఉంటే చాలు, ఎవరు ఏమైపోయినా కూడా పర్వాలేదు, నా ఇల్లు బాగుంటే చాలు, నా ఇంటిలో ఉన్న చెత్త అంతా కూడా బయట పడేస్తూ ఉంటాను అని ఆ విధంగా మనం జీవిస్తే ప్రియ సహోదరులారా, మన క్రియలే మన యొక్క స్థితిగతులను లేదా మన గమ్యాన్ని
నిర్ణయం చేస్తాయి. గమ్యం ఇట అట అనేది భూలోకంలో మనం జీవిస్తూ ఉండగా చేసిన ప్రతి క్రియను బట్టి అది నిర్ణయించబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని రోజులు బ్రతుకుతామో, ఎంతకాలం బ్రతుకుతామో మనకి గ్యారంటీ లేదు. వస్తువులకి గ్యారంటీ ఉన్నాయి, మనం వాడుతున్న వాహనాలకు కొంతకాలమైన గ్యారంటీ ఉంది, కానీ అవి వాడుతున్న మనకి మాత్రం గ్యారంటీ లేదు. బతికిన 4 రోజులు సంతోషంతో, సమాధానముతో, దేవుని యందు భయభక్తులతో, విశ్వాసముతో, మంచి క్రియలతో, పుణ్యక్రియలతో, పవిత్రమైన కార్యాలతో మనం జీవించినట్లయితే తప్పకుండా ఆ ప్రభు దగ్గరికి చేరుకుంటాం, ఆ మోక్షానికి చేరుకుంటాం. దేవదూతల సమూహంలో కలిసిపోయి ఆనందంగా, ఆహ్లాదంగా మనం అందరం కూడా జీవించగలుగుతాం. ఇలాంటి గొప్ప భాగ్యాన్ని ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ కూడా లభించాలి అని మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ లోకంలో ఉన్నప్పుడే బంధాలు, బాంధవ్యాలు, నాది నీది, ఆ కులము ఈ కులము, నావారు అయినవారు కానివారు అనే భేదాభిప్రాయాలతో జీవిస్తూ ఉన్నాం. కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరూ సమానులే అని సత్యాన్ని మాకు బోధిస్తున్నందుకు దేవా మీకు స్తోత్రం. జీవము, మరణం అనేది మానవ జీవితంలో తప్పనిసరి కార్యాలు. జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా మరణించాలి అని, మరణించిన ప్రతి ప్రాణి పరలోకంలో చేరుకోవాలి అంటే భూలోకంలో ఉన్నప్పుడే సత్ప్రవర్తన కలిగి, నీతి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అని మీరు వాక్యము ద్వారా మాకు బోధిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చండి. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న వారి కుటుంబాల్లో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో ఆ బిడ్డల యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. ఇంటి దగ్గర ఉన్న చిన్నారి బిడ్డల మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. విదేశాల్లో ఉన్న బిడ్డలను, వెళుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. అలాగే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారికి మీరే మార్గము చూపించి ప్రభా ఆ బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ దీవించండి ప్రభా. ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని కూడా హేరాళంగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, అలాగే రకరకాల బంధకాల్లో, అప్పుల సమస్యలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు ఉన్న వారికి మీరే న్యాయం చేకూర్చమని వేడుకుంటున్నాం. మేమందరం కూడా ప్రభా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే మీ యందు భయభక్తులతో, వినయముతో, విశ్వాసముతో, పవిత్రమైన హృదయముతో జీవించే మహాకృపను దయచేయమని, మాలో ఉన్న అన్ని బాధలు, బంధకాలు, ఆటంకాలు, అనారోగ్య శక్తుల నుండి విడుదల దయచేయమని మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అంకితం ప్రభు
ఫలింపచేసావు ప్రభువా. మోడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు మరణించిన నీ దాసులందరి నిమిత్తము మేమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. ఈ ఏకైక బలి ద్వారా వారు మరణ బంధము నుండి విముక్తి నొంది శాశ్వత జీవము పొందుటకు అర్హులు అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరము సదా నీకోసము జీవించుటకు అతడు తన ప్రాణములను త్యాగము చేసెను. కావున దూతల గాయక బృందముతో నేకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో ఏ ఉద్దేశాల కోసం విశ్వాసముతో ప్రార్థించినా తప్పకుండా అవి త్వరలోనే నెరవేరబోతూ ఉన్నాయి. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో, బాధలతో, సమస్యలతో ఉన్నారో ప్రభువు చెప్పండి. వాళ్ళ పేర్లు ప్రభు పాదాల చెంత పెట్టి విశ్వాసంతో వారి కోసం ప్రార్థన చేద్దాం. లేవలేని స్థితిలో ఉండి బాధపడుతున్నావా బిడ్డ? ఆ ప్రభు వైపు చూడు, విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు ఆ స్వస్థతను, శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా
ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 14వ పోపు గారిని, జాన్ ఎస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జోసెప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాప శాపములు తొలగించినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శరీర రక్తం ద్వారా నిత్య జీవము, శాంతి సమాధానం కలుగునుగాక. ఆమేన్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే
మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని వారందరి పేర్లను జ్ఞాపకం ఉంచుకుని వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసముల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు ఆగమమునకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. అతడు మన మత్స్య శరీరములను మార్చి తన మహిమ శరీరం వలె దివ్యముగా చేయును. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20 నుండి 21వ వచనం వరకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ రక్షణ బలి కానుకల ద్వారా నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులపై నీ అమిత కరుణను కురిపింపుము. జ్ఞానస్థానమందు నీవు ప్రసాదించిన నూతన జీవమును పరిపూర్ణము గావించి సంపూర్ణ నిత్యానందమును వారికి దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుము మా
పరదేశులం ఈ భూమిలో, వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు